మనం ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన కాకినాడ దగ్గర ఉన్నాం. ఈ కాకినాడకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫేమస్ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారట. దాన్ని అయితే చూడడానికి వచ్చాను. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. దీన్ని కాకినాడ బీచ్ పార్క్లో ఏర్పాటు చేశారన్నమాట. అది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం. ఇది ఇక్కడ కనిపిస్తున్నది కాకినాడ బీచ్ పార్క్కి ఎంట్రన్స్ ప్లేస్ మాట ఇది. ఓకే, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి 100 రూపీస్ మాట ఈచ్ వన్. ఓకే, టికెట్ తీసుకున్న తర్వాత నేనైతే ఈ కాకినాడ బీచ్ పార్క్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బీచ్ పార్క్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. ఓకే, వెళ్ళిన తర్వాత మీకు గ్లాస్ బ్రిడ్జ్ చూపిస్తాను. ఓకే, హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష శ్రీరామ్ 77. ఈరోజు నేనైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని కాకినాడ బీచ్ పార్క్ వచ్చా. ఇక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జి అంటే ఈ పార్క్లకి ఎంటర్ అవ్వడానికి ఈచ్ వన్ 100 రూపీస్ టికెట్ అంట. టికెట్ తీసుకుని వచ్చాను నేనైతే. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే ఒక 20 రూపీస్ అండ్ టికెట్ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం. ఒకసారి అయితే మీకు చూపిస్తా. ఓకే, వెయిట్ అండ్ సీ. ఓకే, మనమైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. ఇది కాకినాడ బీచ్ పార్క్లో ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడైతే టికెట్ 20 రూపీస్. స్టార్టింగ్లో అయితే 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడైతే 20 రూపీస్. ఇక్కడ చూడండి, గ్లాస్ బ్రిడ్జ్ ప్రవేశం 20 రూపీస్ అండ్ ఫోటోషూట్ 500, వీడియో షూట్ 1000, డ్రోన్ షూట్ 2000 అండ్ కాన్ఫరెన్స్ హాల్ 5000 రూపీస్. ఓకే, మనమైతే పైకి ఎక్కాం. ఇక్కడ చూసారా, ఇదే ఇక్కడ కనిపిస్తున్నది ఈ గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా కాకినాడ బీచ్లోకి వెళ్ళాలంటే మధ్యలో ఒక ఉప్పుటేరు ఉంటుంది. ఇక్కడ ఉప్పుటేరు కనిపిస్తుంది కదా, దీన్ని దాటడానికి ఒక వంతెన ఏర్పాటు చేశారు. ఇది ఓన్లీ గ్లాస్తో ఏర్పాటు చేశారన్నమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి మనమైతే బీచ్కి చేరుకోవచ్చు. ఇదివరకైతే బీచ్కి వెళ్ళాలంటే మధ్యలో ఇక్కడ ఈ ఉప్పుటేరు అడ్డుగా ఉండేది. ఈ వంతెన వేసిన తర్వాత మనం అయితే బీచ్కి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడానికైతే ఈ గ్లాస్ బ్రిడ్జ్ యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కింద ఇక్కడ గ్లాస్లోని చూస్తుంటే కింద ఏదైనా బోట్లు వెళ్తుంటే
మనకి నీట్గా అంటే గ్లాస్లోంచి అంటే మనం వాటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ విధమైన అనుభూతి అయితే కలుగుతుంది అన్నమాట. ఇక్కడైతే సరదాగా మన వీడియో తీసుకోవడానికి, తర్వాత ఫోటోషూట్ తీసుకోవడానికి సరదాగా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ విధమైన వంతెన ఏర్పాటు చేయడం అయితే భారతదేశంలో ఇదే మొదటిసారి. ఓకే, ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి అయితే 2.07 కోట్లు ఖర్చు అయిందంట. అలాగే ఈ వంతెన అయితే 45 మీటర్ల పొడవైన వంతెన అంటది. ఈ ఉప్పుటేరు దాటడానికి అయితే 45 మీటర్ల పొడవుతో దీన్ని ఏర్పాటు చేశారు ఈ గ్లాస్ బ్రిడ్జిని. ఇదైతే మన బీచ్లోకి వెళ్ళడానికి, ఈ ఉప్పుడేరు దాటడానికి అయితే నిర్మించారన్నమాట ఈ విధమైన గ్లాస్ బ్రిడ్జ్. ఇది కింద అయితే ఈ గ్లాస్ బ్రిడ్జికి కింద అయితే ఏ విధమైన పిల్లర్స్ అయితే లేవు. అక్కడ మీకు గాల్లో వేలాడుతున్నాయి చూసారా, అటువంటి ఐరన్తో వాటి మీదే ఇవి ఆధారపడి ఉన్నాయి. కింద అయితే ఏ విధమైన పిల్లర్స్ అయితే లేవు. ఇది నడుస్తుంటే కొంచెం అటు ఇటు వణుకుతుంటుందంట. ఆ విధంగా అయితే దీన్ని నిర్మించారు ఈ వంతెన అయితే. ఇదే కాకినాడ బీచ్ పార్క్లోని గ్లాస్ బ్రిడ్జ్ అయితే. ఓకే, కాకినాడ బీచ్ పార్క్లోని గ్లాస్ బ్రిడ్జ్ ఇది చూడండి, ఇది ఎక్సలెంట్గా ఉంది. ఓకే, మనమైతే గ్లాస్ బ్రిడ్జ్ చూసాం కదా. ఇదే కాకినాడ బీచ్ పార్క్లోని గ్లాస్ బ్రిడ్జ్ అన్నమాట. ఇదే చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ అంటే గ్లాస్ తోటి కింద ఏర్పాటు చేశారు ఇది నడవడానికి. చాలా బాగుంది. ఓకే, మనకు కూడా చీకటి పడిపోతుంది, ఇంకెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర్ష శ్రీరామ్ 77. ఓకే, బాయ్. చూసారు కదా కాకినాడ బీచ్ పార్క్లోని ఈ గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్పై ఓన్లీ అంటే పాదాచారులు నడవడానికి మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఏ విధమైన వెహికల్స్ అయితే దీని మీద అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. ఓన్లీ పాదాచారులు మాత్రమే, అంటే నడవడానికి మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, ఇది ఎవరైనా నడిచినప్పుడు అంటే ఇది వణుకుతుందంట. ఆ విధంగా అయితే దీన్ని అయితే డిజైన్ చేశారంట. ఇది ఒకేసారి 200 మంది సందర్శకులు ఒకేసారి దీనిపై నిలబడిన ఏ విధమైన ఎఫెక్ట్ అయితే దీనికి కలగదంట. ఆ విధంగా అయితే దీన్ని నిర్మించారంట. ఈ వంతెనను ఇండోర్ నుండి ఇంజనీరింగ్ నిపుణులు వచ్చి దీన్ని అయితే రూపొందించారంట. ఇక్కడైతే మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది ఇదే కాకినాడ బీచ్ పార్క్ అన్నమాట. అంత ఏమీ లేదు బీచ్ పార్క్ అయితే. ఓన్లీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ తప్ప చూడడానికి అయితే ఏమీ లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏరోప్లేన్ ఏదో ఉందంట, అది అయితే చూడడానికి వెళ్తున్నాం మనం. ఈ పార్క్ పక్కనే ఉంది ఒక అదైతే ఈ విమానం అయితే ఉందంట. నావికాదళంలో ఎన్నో ఏళ్ళు కృషి చేసిన ఒక యుద్ధ విమానం అయితే ఉందంట.
దాన్ని అయితే చూడడానికి మనం వెళ్దాం. ఈ పక్కనే ఉందంట. ఓకే, ఇక్కడ యుద్ధ విమానం ఉందని చెప్పారు కదా, ఆ ప్లేస్కి అయితే మనం వచ్చాం. ఇక్కడ చూసారా పడవలు అయితే, ఇక్కడ ఉప్పుటేరులో చాలా విధమైన బోట్లు అయితే ఉన్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది అది గ్లాస్ బ్రిడ్జ్. అదిగో మనం వచ్చేసాం. ఇక్కడ యుద్ధ విమానం అయితే ఉందని చాలామంది చెప్తున్నారు. దీని గురించి అయితే మీకు డీప్గా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. భారత నావికాదళంలో ఎన్నో ఏళ్ళ నుండి విశేష సేవలు అందించిన TU-142 యుద్ధ విమానం అన్నమాట ఇది భారత నావికాదళంలో ఎన్నో ఏళ్ళు కృషి చేసిందంట ఈ TU-142 యుద్ధ విమానం. ఇక్కడైతే దాన్ని ఆ సేవలు అయిపోయినాయంట, అంటే అది ఇంకా విరమించేసిందన్నమాట. దాని గుర్తుగా అయితే ఇక్కడ కాకినాడలో ఏర్పాటు చేశారన్నమాట. ఇది భారత నావికాదళంలో 2.5 దశాబ్దాలకు పైగా సముద్ర గస్తీలో కీలక పాత్ర పోషించిన, శత్రువులకు ముచ్చాటలు పట్టించిన ఈ యుద్ధ విమానం అన్నమాట. ఈ కాకినాడలో ప్రదర్శనకు ఉంచారంటది. ఇది TU-142 యుద్ధ విమానం అన్నమాట. ఓకే, ఇది గోదావరి నగర అభివృద్ధి సంస్థ ముమ్మరంగా అంటే దీన్ని పనులు ఏర్పాటు చేసింది. దీన్ని అయితే ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది ఎవరంటే గోదావరి నగర అభివృద్ధి సంస్థ అంట. ఓకే, ఈ యుద్ధ విమానం పేరు వచ్చి TU-142 అన్నమాట. సముద్రంపై నిఘా విమానంగా పనిచేసి ప్రస్తుతం నావికాదళం నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ యుద్ధ విమానాన్ని ప్రదర్శన కోసం ఓన్లీ నావికాదళం కాకినాడకి కేటాయించిందన్నమాట. ఇప్పటికే విశాఖలో ఈ విమాన ప్రాజెక్టు అక్కడ వారిని ఆకర్షిస్తూ ఉండగా, కాకినాడలో కూడా విశాఖ తరహాలో దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడైతే చూడడానికైతే దీన్ని ఏర్పాటు చేశారంట. ఇది వచ్చి TU-142 యుద్ధ విమానం అన్నమాట. ఓకే, దీనికి ఏర్పాటు చేయడానికైతే 5.8 కోట్లు ఖర్చు అయిందంట. ఓకే, ప్రజెంట్ అయితే ఈ TU-142 యుద్ధ విమానాన్ని అయితే చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే లాక్డౌన్ కారణంగా దీని దగ్గరికి అయితే మనల్ని వెళ్ళనివ్వట్లేదు. అందుకే మీకు లాంగ్లో చూపిస్తున్నాను. ఇది TU-142 యుద్ధ విమానం అన్నమాట. ఓకే, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ఓకే, మనమైతే కాకినాడ బీచ్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడైతే బీచ్ పార్క్లో మనం గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసాం కదా. ఇక్కడైతే ఫ్లైట్ ఉందని ఫ్లైట్ చూద్దామని వచ్చాను. బ్యాక్ కనిపించేది ఫ్లైట్ మాట. అది ప్రజెంట్ అయితే ఆ ఫ్లైట్లోకి వెళ్ళనివ్వట్లేదంట లాక్డౌన్ కారణంగా. ఓకే, ఇది ఈరోజు వీడియో. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.